Hello guys, welcome back to our channel. So today we are heading towards Naldurg Fort. We just started our ride and I'm started from my home. Meetup point వచ్చేసి చూస్తున్నది ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. టైం ఇప్పుడు 5:18 అవుతుంది. సో ఆల్రెడీ నేను ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న నైటే కాబట్టి నో వరీస్ అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. టైం బాగానే అయింది ఇప్పటికీ. మనం ఇప్పుడు ఎట్లా ఇది షార్ట్ రైడ్సే కాబట్టి మనకు అంత రైడింగ్ గేర్ అంత అవసరం పడలేదు అనమాట. సో ఇది మన మొబైల్ పొజిషను. మొబైల్ చూస్తారు కదా, హోల్డర్ ఇక్కడ ఫిక్స్ చేసిన, ఇక్కడ ఆగేది లేదు. జస్ట్ అక్కడ మీటింగ్ పాయింట్లో ఆగేసిన తర్వాత కలిసి ఇంకా వెళ్ళిపోవడమే. పోయేసరికి 24 మినిట్స్ అంటే ఇక్కడ నుంచి 5:55 అవుతుంది. పెడితే ఊగుతుంది ఇది కొంచెము. మేబీ పోయిన తర్వాత నేను మొబైల్ పొజిషన్ అయితే చేంజ్ చేయాలి. సో ఇప్పుడు హారిజాంటల్ ఉంది కదా, వర్టికల్ పెడతాను నేను. మియాపూర్ దగ్గర ఒక మీటప్ పాయింట్ అనుకున్నాము. అక్కడి నుంచి అయితే ఒక 5 మెంబర్స్ స్టార్ట్ కాబోతున్నాము. సో దిస్ ఈజ్ అవర్ మీటింగ్ పాయింట్. ఎక్కడ మా వాళ్ళు చూడాలి. సో గుడ్ మార్నింగ్ గాయస్. ప్రస్తుతానికైతే మనము బ్రేక్ఫాస్ట్ పాయింట్కి వెళ్ళే దారిలో ఉన్నాము. కడక్ చాయ్ అని ఒకటి ఉంది ఆ ప్లేస్లో. ఇవన్నీ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర నల్దుర్గ్ ఫోర్ట్. అది మా డెస్టినేషన్ పాయింట్. ఇవాళ మేమైతే 6:20కి స్టార్ట్ అయినాము ఇక్కడ మియాపూర్ దగ్గర నుంచి. అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. టైం 6:30 అవుతుంది. ట్రాఫిక్ కాదు, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి మొత్తం బండి స్లో అయిపోయినాయి. మార్నింగ్ కాబట్టి కొంచెం స్లో వెళ్తున్నాము, 60-50 అట్లా. ఇంకోటి రోడ్డు పైన వెహికల్స్ చాలానే ఉన్నాయి. చూస్తురా ముందు ఎంత మంచి ఉందో. మంచి అనుకున్నా, అది పొగ. అంటే మంచి కూడా ఉంది. సిటీ అవుట్స్కట్ కాబట్టి కొంచెం మంచు అయితే కురుస్తుంది లైట్గా. దానికి తోడు ఈ స్మోక్ ఆడేసరికి ఆ మంచు ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అంటే ఇది అర్థం కావట్లేదు, ఎంత మంచు లేకపోతే ఏందో అర్థం కావట్లేదు. ఇంకా పొగ కూడా వస్తుంది, మంచు కూడా వస్తుంది. సో దీస్ ఆర్ మై న్యూ రైడింగ్ గ్లౌజెస్, రైనాక్స్ ఎయిర్ GT. ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 3,000 rupees. I didn't do it unboxing video separately, but I just want to show you in this video. And also I bought Clan Scott riding shoes. It gives a basic protection to your legs, foot, and it's completely waterproof. Guys, ఇదే మన లొకేషన్ కరెంట్లీ. సో ఇక్కడనే మన బ్రేక్ఫాస్ట్ పాయింట్ కడక్ చాయ్, హైవే కడక్ చాయ్. ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉంది. అసలు ఒక 50 minutes ముందు ఏమో కనిపిస్తుంది. అసలు మొత్తం డిస్టెన్స్ చూస్తాం, మీకు చూస్తారు కదా, అసలు ఏం కనిపిస్తలేదు. మొత్తం అక్కడ రోడ్ ఉంది, అసలు రోడే కనిపిస్తలేదు. నేను స్టార్టింగ్ చూసి అంతా కూడా అంతా పొగ అనుకున్నా, అంటే ఇక ఫ్యాక్టరీస్ ఉన్నాయేమో, అంత స్మోక్ ఏమో అనుకున్నా. బట్ స్మోక్ కాదు, ఇది మొత్తం కూడా ఫాగ్ అనమాట. అసలు చల్లగా ఉంది, బాగా టెంపరేచర్ బాగానే ఉంది అనుకుంటా. సో సిటీ హాస్పిటల్లో ఉన్నాము. చలో మన వచ్చారు మన రైడర్స్. సో చూస్తారు కదా వీళ్ళేమన్నా బా ఇద్దరు రాజో. ఈజ్ వన్ ఆఫ్ ద రైడర్. అక్కడ మన బైక్స్ పార్క్ చేసినాం మనం. సో ఆయన మన రైడర్ కాదు, ఈయన మన రైడర్. ఈజ్ మిస్టర్ కేతన్, KTM 200, Duke 200 and Aprilia 457, Highness 350, Aprilia 257. भाई निखिल भाई कहाँ है? निखिल भाई किधर गए? अरे फास्ट ट्रेन से आ रहे. क्यों फास्ट ट्रेन से आ रहे हो? अरे भाई दिख रहा ही नहीं रोड से. नहीं दिख रहा. देखना अभी किधर है. అసలు మొత్తం మంచు ఉంది. అసలు రోడే కనిపిస్తుంది మాకైతే. దగ్గర వచ్చేదాకా అసలు లొకేషన్ అర్థం కాలేదు. సో లక్కీగా మనకి కొంచెం ముందే ఒక బండి లెఫ్ట్ తీసుకుంటుంటే చూసిన అక్కడ బుడది కనిపించింది, అవి కరెక్ట్ చాయ్ అని చెప్పేసి. అవ్వాయి అవి టెన్షన్ మన మసాలా దోశ రెడీ అయిపోయింది ఇక్కడ. సో మనం ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, నాదే లేట్. भाई स्टार्ट कर दिया है इतना जल्दी? स्टार्ट कर दिया भाई. ये देखो ये अपना ओमकार भाई है, ये केतन भाई है, ये निखिल भाई है, वैभव भाई पूरे ऑलरेडी स्टार्ट कर दिया. तो मैं अभी स्टार्ट करने वाला हूँ. मसाला डोसा ऑर्डर किया, देखते टेस्ट कैसा है. कैसा है वो टेस्ट? अच्छा है, चांगला है क्या?
अरे सांभर का डिश तो बोलो सांभर चटनी का तो ఓకే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి స్టార్ట్ అయిపోదాము 10 నిమిషాల్లో ఇంకా లేట్ అయిపోతుంది కాబట్టి మంచు మాత్రం చాలా ఎక్కువ ఉంది కొంచెం అయితే ఎండ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి టెన్షన్ లేదు చలో గరం గరం చాయ్ సో గరం గరం చాయ్ కూడా రెడీ అయిపోయింది సో మన వైభవ్ భాయ్ చాయ్ తాగుతలేడు ఎందుకో మరి చాయ్ తాగడంట మనోడు चाय ले दो ठीक है चलो चाय पियेंगे अभी चाय पी के स्टार्ट हो जाएंगे यहाँ से మనలో ఏమంటారు అంటే హిందీలో బ్లాగ్ చేయమంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతలేదంట తెలుగు ऑडियंस रिक्वेस्ट సో ఆడియన్స్ రిక్వెస్ట్ అంట ఇది చలో మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ కొట్టడమే ఆల్మోస్ట్ నల్దూర్ ఫోర్ట్ ఇక్కడ నుంచి ఒక 4 అవర్స్ జర్నీ ఉండొచ్చు ఇది మన అఫీషియల్గా ఒక ఫస్ట్ రైడ్ అని చెప్పొచ్చు ఫ్యూయల్ రేంజ్ 500 పైన చూపిస్తుంది ఇక్కడ మనకి ప్రస్తుతానికైతే యావరేజ్ 43 ఇస్తుంది బండి మైలేజ్ సో నేను నైటే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా మళ్ళీ ఎందుకు మధ్యలో ఆగడం అని చెప్పేసి ఇవి నా న్యూ గ్లౌజెస్ ఇంకా షూ కూడా తీసుకున్నా క్లాన్ స్కాట్ అని చెప్పేసి ఒక 4700 రూపీస్ అయితే పడ్డది నాకు కాస్ట్ ఆల్మోస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా ఎట్లా వస్తాయేమో అనుకున్నా బట్ సైజ్ మాత్రం ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంది ఇంకా కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట నల్దూర్ ఫోర్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే 3 అవర్స్ పైన చూపిస్తుంది 3 అవర్స్ 22 మినిట్స్ సో ఇది మన మొబైల్ హోల్డర్ పొజిషన్ సో ఇది ముంబై హైవే నేషనల్ హైవే నెంబర్ 65 ప్రస్తుతం మనము నందికండి దగ్గర ఉన్నాము హైవే కడక్ చాయ్ బ్రేక్ఫాస్ట్ అయితే నార్మల్ ఉంది చాయ్ అయితే ఓకే పర్లేదు యాక్చువల్గా మనం ఫోటో తీద్దాం అనుకున్నాం మంచిగా మరి నేను మర్చిపోయాను యాక్చువల్గా మా వాళ్ళు ఏంటంటే హిందీలో ఏం చెప్తారు హిందీలో మనం కొంచెం వీడియో చేసేటప్పుడు కొంచెం స్టక్ అవుతాము ఎందుకంటే అంత ఫ్లూయెంట్గా మనకు వీడియోలో అంటే కొంచెం కష్టము నార్మల్ అయితే బాగానే మాట్లాడతాం కానీ ఇప్పుడు టైం 8 అవుతుంది మేము ఆల్మోస్ట్ 7:75 అట్లా ఆ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినాము సో 1 అవర్ అయితే తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ కొడితే 11:20 వరకు నల్దూర్ ఫోర్ట్లో ఉంటాము రోడ్ మాత్రం ముంబై హైవే చాలా మంచిగా ఉంది ప్రస్తుతం ఇక్కడ దాకా అయితే బాగానే ఉంది మళ్ళీ ముందు ఎట్లా చూడాలి మా వాళ్ళు చెప్తూ రోడ్ బాగుంటుందని చెప్పేసి సో ఇప్పుడు మనకు వచ్చేది ఫస్ట్ టోల్గేట్ ఇంకా 500 మీటర్స్ ఉంది ఇంకా ఇద్దరు వెనకాల ఉన్నారు ఇద్దరు ముందున్నారు మధ్యలో ఉన్నా ఇక్కడ నుంచి ఇంకా 3 అవర్స్ ఉంది ఆల్మోస్ట్ ఒక 11:17 చూపిస్తుంది టైము మనం రీచ్ అయ్యే టైము సో ఎట్లుంది మన ఈ హోల్డర్ కానీ మన ఇవన్నీ కూడా సెటప్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ టోల్ గేట్ we are touching today in this ride ఇది డక్కన్ టోల్వేస్ అంట సో ఇది కామ్కోలే అనేది ఈ ప్లేస్ ఇది ఫస్ట్ టోల్ గేట్ మనం టచ్ అయింది ఇప్పుడు ఇంక ఇద్దరు ఎక్కడున్నారేమో ఇంకా అర్థమవుతలేదు ఎక్కడున్నారు ఇద్దరు ముందు వెళ్ళిపోయారు సో ये लोग बोल रहे कि मुझे हिंदी में वीडियो बनाने के लिए क्योंकि वो उनको तेलुगु समझ में नहीं आता they are from Mumbai basically and most of the people I already told you in the last video like I have most of the friends who are from Hindi background యావరేజ్ ఇప్పటిదాకా 43 దాకా ఇచ్చింది యావరేజ్ మళ్ళీ 40-41కి పడిపోయింది మరి ఎందుకు నాకు అర్థమవుతలేదు సో నేనైతే ఒక 70-80 మధ్యలో క్రూజ్ చేస్తున్నా అంటే 80లో క్రూజ్ చేస్తున్నా ఇంతకుముందు ఒక 120 టచ్ అయింది ఆల్రెడీ ఎందుకంటే మా వాళ్ళు ముందు వెళ్ళిపోయారు కాబట్టి నేను 120 స్పీడ్లో అయితే పోవాల్సి వచ్చింది సో ఇక్కడ నుంచి పూణే 465 హుమ్నాబాద్ 76 మనము వీఆర్ హెడింగ్ టువర్డ్స్ జహీరాబాద్ ఒకటి పీయూసీ తీసుకుంటే బెటరు మళ్ళీ కొత్త బండి బట్ చెప్పలేం కదా బార్డర్ దాటిన తర్వాత అబ్జెక్షన్ చేస్తారేమో మరి జస్ట్ నేను చేంజ్ చేసిన అంటే మన ట్రావెలింగ్ మోడ్ చేంజ్ చేసిన ఎట్లా అంటే ఇంతకుముందు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఓన్ ట్రాన్స్పోర్ట్ అనమాట
ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే బైక్ పైన వెళ్తే బెటర్ అని. బట్ అంత లాంగ్ వెళ్ళలేము. మేబీ ఒక 500-1000 కిలోమీటర్స్ దాకా వెళ్ళవచ్చు. మరి అంతకంటే దూరం వెళ్ళాలంటే ఇక టైం బాగానే పడుతుంది. కాబట్టి లీవ్స్ అంత అప్రూవ్ కావు మనకి బేసిక్గా. మోస్ట్లీ ఎప్పుడన్నా వీకెండ్ హాలిడే కలిసి వస్తే మండే ఆర్ ఫ్రైడే అప్పుడు 3 days ప్లాన్ చేయొచ్చు. ఇంకా మనకు రైడింగ్ గేర్ కూడా కంప్లీట్లీ లేదు కాబట్టి నేను లాంగ్ రైడ్స్ ఏం ప్లాన్ చేయను ఇప్పట్లో. ముందు ఎక్కడన్నా ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి. చలో బాయ్ ఆన్ కర్ దియా చలో. ఎందుకంటే చాలామందికి ప్యాషన్ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వీకెండ్స్లో రైడ్కి వెళ్ళాలి అట్లా అని బాగుంటుంది. కానీ మంచి ప్రాపర్ బైక్స్ లేక ఆగిపోతారు. మొత్తానికైతే నెక్స్ట్ టైం ఇప్పుడు రైడ్ ఉన్నప్పుడు నేను ముందే ఒక కమ్యూనిటీ పోస్ట్ ఏదైనా పెడతా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు నెక్స్ట్ రైడ్లో. ఈ 26కి రైడ్ ఉంది. అవి హోప్ఫుల్లీ దానికైతే అంత కంప్లీట్ గేర్ అవసరం లేదు అనుకుంటాను నేను. అయినా వీకెండ్ రైడ్స్కి అంత అవసరం లేదు కంప్లీట్ గేర్. ఎందుకు అవసరం లేదు కదా, రైడింగ్ జాకెట్ అవంతా కూడా ఏదో కొంచెం బేసిక్గా హెల్మెట్ ఉంటే ఇంకా గ్లౌజెస్ ఉన్నా ఓకే. వీకెండ్ రైడ్సే కదా, ఎందుకంటే సిటీలో ఆల్మోస్ట్ వీకెండ్ రైడ్స్ అంటే సండే రైడ్స్, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఒక 50 to 100 మధ్యలో ఉంటాయి డిస్టెన్స్. మరీ ఎక్కువ దూరం అయితే పోరు. సో ఇప్పుడు మనకు వచ్చేది సెకండ్ టోల్ గేట్. హైదరాబాద్ నుంచి నల్దుర్గ్ ఫోర్ట్ అంటే మహారాష్ట్ర పోయే దాంట్లో సెకండ్ టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ పేరు వచ్చేసి ఇది మేబీ కర్ణాటకలో ఉంది, డెక్కన్ టోల్వేస్. ఇది కూడా దీని పేరేమో రాసలేదు, అక్కడ ఏదో రాసి ఉంది పేరు కానీ ఆ టోల్ గేట్ నేము బట్ చాలా చిన్నగా రాసి ఉంది పేరు. మంగళగిరి సంథింగ్ ఏదో ఉంది. సో ఇది మన సెకండ్ టోల్ గేట్. అందరు నాకన్నా ముందే వెళ్ళిపోయారు. ఆ బండ్లు కేటీఎం ఇంకా అవన్నీ కదా, కొంచెం పికప్ మంచిగా ఉంటుంది బండ్లది. సో ఇప్పుడు మనం KTM 200 నడుపుతున్నాం. సో KTM 200 కూడా మస్తు ఉంది బండి, పికప్ అది అంతా కూడా. బండి మస్తు ఉరుకుతుంది KTM కూడా. సో దీని టాప్ స్పీడ్ 130 దాకా వస్తుంది, 127. సో హైనెస్ 120, లాస్ట్ 120 పైన వదిలే అసలు. సో ఇది 127 అంట. బట్ మనమైతే కొంచెం కేర్ఫుల్గా పోవాలి, ఎందుకంటే బండి కొంచెం చేంజ్ అయింది కదా. సో ఈ బండి మనకు అలవాట్లేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పోవాలి. ఇంకా దీనికి సైడ్ మిరర్స్ కూడా లేవు, అదొక డ్రాబ్యాక్. సో ఎప్పుడైనా రెంట్కి తీసుకున్నప్పుడు బైక్స్ చూసుకోండి మొత్తము. మనలో ఆన్లైన్ బుక్ చేసుకుర్రు కాబట్టి ముందు చూసుకోలేదు. వేరే బైక్ తీసుకుందామంటే కూడా కుదరలేదు. తర్వాత చాలా రఫ్గా ఉంది బండి. కండిషన్ అయితే మంచిగానే ఉంది బట్ సైడ్ మిరర్స్ లేవు, అదొకటే ప్రాబ్లము. మిగతా అంతా బాగానే ఉంది. ఓ ఇదేదో మంచిగా ఉంది బండి. గేర్ షిఫ్ట్ చేయకుంటే అక్కడ ఇండికేటర్ చూపిస్తుంది గేర్ షిఫ్ట్ చేయమని చెప్పేసి. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది బండి. సో KTM 200 ఇది డ్యూక్ 200. జై బజరంగ్ బలి. మనలో ఎక్కడో వెళ్ళిపోయారు అసలు, నాకన్నా ముందు స్టార్ట్ అయ్యారు వాళ్ళు. సో మేము బండి ఎక్సైజ్ చేయడంలో కొంచెం బిజీ అయిపోయినాము. గాలి మస్తు వస్తుంది, గాలి చాలా వస్తుంది. మనం ఇది కొడదాం మ్యాక్సిమం, ఎంత వస్తుందో కొడదాం మ్యాక్సిమం. బండి మాత్రం మంచి కంట్రోల్ అవుతుంది బట్ జాగ్రత్తగా పోవాలి. ఎక్కడ వస్తున్నారో బాబు, వాళ్ళు లెఫ్ట్ వచ్చినట్టు చేసి మళ్ళీ రైట్ పోతున్నాడు. సో ఇది 117. చూద్దాం మ్యాక్సిమం ఎంతవరకు పోతుందో. 100 కొట్టిండు 127 దాకా. ఇది 120 టచ్ అయింది, 127 దాకా పోతుందని చెప్పిండు మనోడు. 120, 121 దగ్గర కొట్టుకుంటుంది ఇది. ఇక్కడ మహారాష్ట్రలో పెట్రోల్ కాస్ట్ 103 ఉందంట. సో ఇప్పుడే మావాడు కొట్టించిండు. సో మన దగ్గర 107 పాయింట్ చేంజ్ ఉంది, ఇక్కడ 103 పాయింట్ చేంజ్. ఆల్మోస్ట్ ఒక 4 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఆల్రెడీ నేను ట్యాంక్ ఫుల్ చేయించేసిన బట్ మనం రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ పోయించుకున్నాం పెట్రోల్ ఒకవేళ సరిపో. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి థర్డ్ టోల్ గేట్ ఉన్నాము. హైదరాబాద్ టు నల్దుర్గ్ ఫోర్ట్లో వచ్చిన థర్డ్ టోల్ గేట్. ఆ టోల్ గేట్ ఇది నేషనల్ హైవే నెంబర్ 65 అండ్ టోల్ గేట్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఏముందంటే
ప్లేస్ పేరు ఏం కనిపిస్తలేదు నాకైతే, బస్ మోస్ట్లీ ప్లేస్ పేరు ఉండాలి. సో టైం ఇప్పుడు 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే పట్టవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఫుల్లీ లోడెడ్ KTM అడ్వెంచర్ 390 ఎట్లుంటుందో. సో మనోడు రీసెంట్గా బై చేసిండు. అంతకుముందు మన దగ్గర ఎక్స్పల్స్ ఉండే. ఎక్స్పల్స్ ఇప్పుడు టీమ్ ఉంది ముంబైలో, వాళ్ళు చాలా రైడ్ చేస్తారు. సో మోస్ట్లీ ఇప్పుడు వీకెండ్ రైడ్లో పోయినప్పుడు మనోడు కూడా యాడ్ అయిపోతాడు. సో ఇది ముంబై టు హైదరాబాద్ హైవే చూస్తారు కదా, బస్ అయితే పోతుంది ఇక్కడ, మహారాష్ట్ర బస్. సో ఇక్కడ బండ్లు అయితే ఆగినాయి. సో మన బండి అక్కడ ఆగి ఉంది, 2 హైనెస్. ఇక్కడ చూడండి 2 ఎప్రిలియాస్, ఒకటి ఏమో డ్యూక్ 200, అక్కడ ఫుల్లీ లోడెడ్ KTM 390. చూస్తారు ఎట్లుంది బండి. ఇది కూడా మస్తు ఉంటుంది బండి పర్ఫార్మెన్స్. ఇదేంటంటే బాగుంది పికప్, బట్ మైలేజ్ ఏమి ఇస్తుందో తెలియదు. బట్ ఎగ్జామ్ టర్న్ వచ్చినప్పుడు మాత్రం అసలు బ్యాలెన్స్ కాదనమాట. టర్న్ వచ్చినప్పుడు కంపల్సరీ 80లో 70లో దిగాల్సిందే. సో అదనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. టీ బ్రేక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈరోజు బ్రేక్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. మన వాళ్ళు ఇక బ్రేక్స్ ఏం వద్దంటారు, ఇక బ్రేక్స్ ఏం లేవు, డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మన రిటర్న్ లేట్ అయిపోతుంది కాబట్టి, నైట్ అయిపోతుంది ఆల్మోస్ట్ వెళ్ళేసరికి. లంచ్ కూడా వేయాలి మేము అక్కడ. చలో ఇంకా మనం స్టార్ట్ కావాల్సిన టైం వచ్చేసింది. మొబైల్ ఛార్జ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఆగేది లేదు ఇక్కడ, చక్కగా పోవడమే. చలో మన వాళ్ళు గ్లౌజ్ వేసేసి రెడీ అయిపోదాం. సో మంచి అనిపిస్తుంది, గ్రూప్తో కూడా మంచి అనిపిస్తుంది. సింగిల్గా కూడా పోవచ్చు, బట్ మనం ఇన్ని రోజులు సింగిల్ చేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం గ్రూప్స్తో వెళ్దాము. ఈ ప్లాన్ సెట్ అయిపోతాయి, ఎందుకంటే రైడింగ్ చేసే వాళ్ళు మోస్ట్లీ రెడీ అయిపోతారు. పోదామంటే రెడీ ఉంటారు, బట్ మామూలుగా అందరూ రెడీ ఉండరు కదా. సో ఇదే తీసుకున్న గ్లౌజెస్. చలో ఇవి నా షూస్, క్లాన్ స్కాట్. మొబైల్ ఛార్జ్ కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎండ కూడా గట్టి కొట్టేస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినామంటే చూసాం ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి. ఫస్ట్ మ్యాప్ పెడదాం మనం. నల్దుర్గ్ ఫోర్ట్. సో అందరు రెడీ అయిపోతుర్రు. నెట్వర్క్ ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ ఉంది, ఒక 47 మినిట్స్ చూపిస్తుంది. ఆల్మోస్ట్ మనం ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఈలో మొబైల్ కూడా ఛార్జ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మంచిగా. చలో గాయ్స్ లెట్స్ గో. మనోడు ఫుల్ గేట్తో రెడీ అయిపోయాడు. మొత్తం ట్యాంక్ బ్యాగ్, టైల్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి. రికార్డ్ कर रहा हूँ पूरा मैं अरे थोड़ा बचा के रखो पानी, बहुत लंबा जाने का है, 4 घंटे का रास्ता है. और चलो जाओ, आराम से जाओ. मिलते फिर. చలో స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము, ఇంకా ఆగేది లేదు, చక్కగా కొట్టడమే ఇక. సో ఇది మనం 100 పైన కొడితే యావరేజ్ 35కి పడిపోయింది. 100, 120 కొడితే, మామూలుగా 80, 90 కొడితే మాత్రం స్పీడ్ ఆరామ్గా 43 దాకా వచ్చింది నాకు. సో మార్నింగ్ టైంలో. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ నల్దుర్గ్ ఫోర్ట్. ఇది ఆ ఫోర్ట్ ఎంట్రన్స్, కనిపిస్తుందా మీకు? సో ఇదనమాట ఫోర్ట్ ఎంట్రన్స్. 2 మినిట్స్ చూపిస్తుంది, ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసినాం నల్దుర్గ్ ఫోర్ట్కి. బాబు అమ్మో అన్ని మేకలు ఉన్నాయేంటి. సో ఇదే ఫోర్ట్, నల్గుడ్ ఫోర్ట్ వచ్చేసినాం మనం. ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ చేసేసి కొంచెం మనం రౌండ్ వేసేసి తిరిగేసి వెళ్ళిపోదాము. కింద బస్సులు కూడా ఉన్నాయి.
సో ఇక్కడనే టికెట్ తీసుకున్నా 20 రూపీస్ పర్ బైక్. వెనకాల మామూలు కూడా వస్తున్నారు, వాళ్ళు టికెట్ తీసుకుంటారు. ఫోర్ట్ మాత్రం పెద్దగానే అనిపిస్తుంది, చూడాలి ఎట్లుంటుందో. ఫోర్ట్స్ అంటే ఏముంటాయి, అప్పట్లో కట్టినవి అన్నీ కులగొట్టి ఉంటాయి. మోస్ట్లీ గుహలు అవి ఇవి ఉంటాయి. చలే ఏకా సౌండ్ చలో. సో ముందుకు పోయి మేము బండి పార్క్ చేసుకుంటాము. ఒక్క బండికి 20 రూపాయలు తీసుకుంటున్నారు. एंट्रेंस कहाँ है? एंट्रेंस इधर से ही है? ये ऐसा जाना। गाड़ी जाता आगे तक? नहीं यही लास्ट है? हाँ, लास्ट। फिर वहाँ से इधर नीचे जाना ना ऐसा, हाँ इधर आता था गाड़ी सीधा। ऐसा बोलते हैं. जाता फिर गाड़ी जाके आ सकते हैं हम? बोलो. इधर जाना, अच्छा वहाँ लगाना गाड़ी. वो ये जो दिख रहा है क्या हरा, ये हाँ वही वही इधर जाओ, ऑलरेडी बाइक है ना उधर. रन दो तो जाओ। नहीं उधर लगा सकते हैं ना गाड़ी. हाँ, लगा सकते जाओ, वो हमारा से होगी। आपका ही है हाँ। तो एंट्रेंस तो मेन इधर ही है ना? उधर से ऐसे जाना, उधर से मेन एंट्रेंस है क्या? इधर से ऐसे जाना है सीधा। अच्छा अच्छा चलो पिक्चर निकालो गाड़ी. और हमारा आदमी भेज के दिया बोल के बोलो। हाँ ठीक है. रुको 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 रुको. उधर से नीचे आ सकते कहते, नीचे मेन एंट्रेंस वहाँ पे ही है कहते. मेन पार्किंग इधर भी नीचे नीचे है, और इधर से घुमा के फिर गाड़ी वहाँ लगा सकते कहते. चलो. సో పార్కింగ్ ఇక్కడ కూడా ఉంది, కింద కూడా ఉంది. మనం కింద కూడా పార్క్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడికే పోవాలి కాబట్టి కింద మొత్తం పార్కింగ్ ఉంది. ఆల్రెడీ బస్సులు పార్క్ చేసి ఉన్నాయి. సో మనం బండ్లు అక్కడనే పెట్టేస్తే బెటర్. ఇది కూడా పార్కింగే, బట్ మొత్తం ఆటోస్ అవన్నీ అవుతాయి అనమాట. ఇది జనరల్ పార్కింగ్ అనుకుంటా, అది కొంచెం డెడికేటెడ్ పార్కింగ్. ఇట్లా కిందికి పోవచ్చు. క్యా బోలే? సో ఇట్లా కూడా కింద పెట్టుకోవచ్చు బండ్లు. ఇక్కడ బస్సులు అవి ఉన్నాయి కాబట్టి సో బండి పార్క్ చేద్దాం ఇక్కడ. సో అది టికెట్ ఇక్కడే తీసుకోవాలనుకుంటా. అక్కడ టికెట్ తీసుకుని అట్లా పైకి పోవాలనుకుంటా మేబీ. సో ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ఫోర్ట్. సో ఇప్పుడే వచ్చినాం మనం నల్దూర్ ఫోర్ట్కి. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్. ఇక్కడైతే మనకి ఏం టికెట్ కౌంటర్ లేదు. అక్కడ బండి పార్క్ చేసినాం మనం. బండి పార్క్ చేసి ఇక్కడ నుంచి లోపలికైతే పోదాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లోపల లగేజ్ పెట్టడానికి ఉందంట. అక్కడ వెనకాల లగేజ్ మనం రాస్తుంది కానీ అక్కడ ఎవరు లేరు. సో ముందు మనం చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం వీడియో చూద్దాం. సో ఇదే ఎంట్రన్స్. Naldur Fort is a historic fort in Naldur town of Dharashiv district in Maharashtra state of India. Naldur Fort is named after Nalraja, who built the fort in medieval architectural style. The unique feature of the fort is that it encloses a knoll of basalt rock which jets out into the valley of the small Bori river and a long fortification wall with many bastions. The Naldur Fort is one of the important ground fort in Marathwada region. Naldur Tuljapur Taluka, Osmanabad, Maharashtra. By road 35 kilometers from Tuljapur, 50 kilometers from Osmanabad and 50 kilometers from Solapur. And the fort was established by King Nala. However, it is likely that it was built during a Western Chalukya era. Over the centuries, it passed through the hands of the Bahmani Sultanate, the Adil Shahi dynasty and the Mughals. Before becoming a part of the Nizam of Hyderabad's domain, it was site of both governance and culture, famously hosting the marriage of Chand Bibi and serving as a burial site of notable figures like Nawab Amir Nawazul Mulk Bahadur.
लेकिन ऐसे नहीं है, ये निकालना पड़ता है, वो अलग है। तो वो लगाए तो वाटर प्रूफ नहीं होता वो ऐसा। सर आपका चैनल బాయ్. హలో, నల్దూర్ ఫోర్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది క్యూరియాసిటీ తోటి అందరు చూసి ఆగిరనమాట. అడుగుతారు ఎక్కడి నుంచి ఏంది. మంచిగా అనిపించింది. కొంచెం అందరు ఇక్కడ ఏదంటే లోకల్లో టెంపుల్ ఉంది ఒకటి, ఆ టెంపుల్ దగ్గర ఏదో జాతర లాగా అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ వచ్చారు. సో చాలామంది స్కూల్ పిల్లలు, స్కూల్ వెహికల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఏమంటారు అంటే హిందీ మీద బనావ్ అంబీ దేక్తే అంటారు. మొత్తానికైతే నల్దూర్ ఫోర్ట్ రైడ్ కంప్లీట్ అయ్యి కాలేదు, ఇంకా ఇంటికి పోవాలి కదా. ఫోర్ట్ మాత్రం పెద్దగా అంటే మరీ పెద్దగా ఏం లేదు, ఓకే. సో మనం మెయిన్ మోటో వచ్చేసి రైడింగ్ కదా. సో అందరం కూడా రైడ్ చేద్దామని చెప్పి వచ్చినాము. నల్దూర్ ఫోర్ట్ అనేది ఒక డెస్టినేషన్ పాయింట్ లాగా పెట్టుకున్నాం అంతే. డెస్టినేషన్ పాయింట్ లాగా పెట్టుకున్నాం. ఇది మెయిన్ రోడ్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలా. సో బైక్ పార్కింగ్కి అట్లా 20 రూపీస్ బైక్ పార్కింగ్ మరి దీనికి తెలియదు నాకు. 20 రూపీస్ తీసుకున్నాడు, మేబీ బైక్స్ అనుకుంటా. బైక్స్ మరి పర్ పర్సన్ అనుకుంటా. సో పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకున్నాడు. పైన మీకు సోడా, ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ అలాంటివి కూడా అమ్ముతున్నారు. కొంచెం దాహం వేస్తుంది కదా, అది చూస్తారు కదా, అది పైన అట్లా పైకి వెళ్ళాలి. మనం అట్ల నుంచే పైకి వచ్చినాం ఇప్పుడు మనము. లెట్స్ గో. ఇప్పుడైతే మేము ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఇక్కడ నుంచి 33 కిలోమీటర్స్ ఉంది. ఆడికి పోయి కొంచెం తినేసి లంచ్ చేయలేదు మేము, లంచ్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు. సో మా బైక్స్ని చూసి అందరూ స్కూల్ పిల్లలు అందరూ కూడా వచ్చి ఇట్లా ఎక్కడి నుంచి కహాసే కిదర్ జారే కిదర్ సే ఆరే అని మొత్తం అడుగుతారు అనమాట. మనకి ఈ లేక్ అంతా కూడా పై నుంచి కనిపిస్తుంది. వామ్మో పెద్ద లైన్ ఉంది ఇక్కడ, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి, మొత్తం అన్ని లారీలే ఉన్నాయి. మళ్ళీ 2 వేస్ మళ్ళీ. వామ్మో ఈ దుమ్ము, ఓర్ నాయనో, వా ఏం దుమ్మురా నాయన. బస్సు ఊగుతా ఉంది, ఏదో ఉయ్యాలుగుతున్నట్టు. అక్కడ ఇక్కడ దూరం ఉంటే బెటర్. యాక్చువల్లీ అది హైవే నుంచి రావాల్సింది, మేము ఇది షార్ట్కట్ అనుకుంటా. మ్యాప్ ఇట్లా చూపించింది మాకైతే. ఇంకా నయం కొంచెమే ఉంది, లేదంటే అనవసరంగా ఇరికిపోతాం మేము. అబ్రే ఏదో యాక్సిడెంట్ అయింది ఇక్కడ. హైవేలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. బైక్ అయితే కింద పడిపోయింది. మరి హోప్ఫుల్లీ ఎవరికి ఏం కావద్దని కోరుకుంటాను నేను దేవుడిని. సో ముందుగా రెస్టారెంట్ చూసినాము, అక్కడ బాగుంటుందేమో అనుకున్నాం. బట్ అది బంద్ ఉంది, క్లోజ్ ఉంది. అక్కడ నాన్ వెజ్ ఉంది అక్కడ. బట్ మధ్యలో ఎక్కడ చూసినా మొత్తం వెజిటేరియనే ఉంది, ఎక్కడ నాన్ వెజిటేరియన్ లేదు. చూస్తారు కదా ఇక్కడ మాది ప్రస్తుతం ఇక్కడ అయింది. మేము హోటల్ గంధర్వ్ అంట, ప్యూర్ వెజ్. అక్కడ పక్కనే చూస్తే అది కూడా వెజ్జే, అన్నీ వెజ్జే ఉన్నాయి ఇక్కడ. అక్కడ ముందు చూసుకుంటే అది కూడా వెజ్ అనుకుంటా, ఆల్మోస్ట్ వెజ్జే ఉన్నాయి ఇక్కడ మొత్తము. సో ఇక్కడ నాన్ వెజిటేరియన్ చాలా తక్కువ ఉంది. అక్కడ ముందు అది బాగుంటుంది అనుకున్నాం, బట్ మిస్ అయిపోయింది. సండే కదా కొంచెం నాన్ వెజ్ అని ఉంటుంది, బట్ కుదరలేదు. సో ఇవాళ వెజ్తోనే అడ్జస్ట్ అయిపోవాలి. బట్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ మేము ఆర్డర్ చేసినాము. చూద్దాం, పన్నీర్ అవి ఉంటాయి కదా, పన్నీర్ రోటీ ఇంకా ఏమేమో ఆర్డర్ చెప్పినాము. తిన్న తర్వాత స్టార్ట్ అయిపోదాము. ఫుడ్ ఎట్లా చూపిస్తాను మీకు. ఫుడ్ బాగుంటుంది అనుకుంటాను నేను. కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంది, అంటే ఒక 200-300 అట్లా ఉంది ఆ రేంజ్లో, మరీ ఎక్కువైతే లేదు అదనమాట. సో ఇది ముంబై టు హైదరాబాద్ హైవే. పైన వస్తుంది కదా, హైదరాబాద్ 231, విజయవాడ 513, ఒమేగా టౌన్ 4 కిలోమీటర్స్. ఇదే మా ఫుడ్. ఇక్కడ మొత్తం పన్నీర్ ఐటమ్ అయితే ఆర్డర్ ఇచ్చినాము, మనోడు ఫ్రైడ్ రైస్. ఇక్కడ నాన్ వెజ్ ఏం లేదు, మొత్తం వెజ్జే. చూస్తుంది కదా, ఇది ఇంకా పన్నీర్, ఇది ఒక పన్నీర్ ఐటమ్ నాన్ తీసుకున్నాం. సో ఇప్పుడే మాది లంచ్ అయిపోయింది, టైం 4 అయిపోయింది. ఫుడ్ మాత్రం చాలా మంచిగా ఉంది, ఓన్లీ వెజిటేరియన్. మీకు చూపిస్తా, ఎప్పుడైతే ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ తినండి, మంచిగా ఉంటుంది ఫుడ్. చూస్తారు కదా గంధర్వ్ అని, ఈ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఇప్పుడైతే మన ఇక్కడ ఫుడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ స్టార్ట్ అయిపోదాము హైదరాబాద్. సో ఫుడ్ తినేసినాం, ఫుడ్ మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ ముంబై అంటే హైదరాబాద్ టు ముంబై పోయే రోడ్ ఇది. సో ఎప్పుడన్నా ఎవరన్నా ఫుడ్ తినాలంటే పోయే రోడ్లో ఉంటే తినండి. ఇది ఎక్కడ ఉందంటే దీని ప్లేస్ నల్దూర్ నుంచి ఒక 35 కిలోమీటర్ దూరంలో ఉంది, 35-40 కిలోమీటర్స్లో. ఈ ఊరి పేరు ఎక్కడ ఐడియా లేదు, నాకు కనిపిస్తలేదు ఇక్కడ. సో ఇక్కడ ఫ్యూయల్ పంపించుకొని మనం స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే.
ఎందుకంటే కొంచెం ఫ్యూయల్ రేట్ ఇక్కడ తక్కువ ఉంది. ఇంకా మన ఫ్యూయల్ కూడా తగ్గిపోయింది, ఓన్లీ 2 పాయింట్సే ఉన్నాయి. చలో సో మనం రెడీ అయిపోయారు, స్టార్ట్ అయిపోదాం. డివైడర్ ఇక్కడ దగ్గరలో డివైడర్ ఉంది, ఇక్కడ ముందుకు ఎక్కడ చాలా దూరం ఉంది అనుకుంటా. ఇక్కడ నుంచి 4 hours అయితే చూపిస్తుంది, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి మనం. సో పిక్స్ అయితే దిగినాం కొన్ని, ఇక్కడ కొంచెం తిరిగినాం లైట్గా. నెంబర్ 2 రైడర్ అండ్ నెంబర్ 3 రైడర్, నెంబర్ 4 ఆల్రెడీ వెళ్ళిపోయాడు ముందు. సో అందరం ఒక లైట్గా వెళ్తున్నాము, లైట్గా, ఎందుకంటే మనం రైడ్ చేసినప్పుడు ఒక డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే హైవే కాబట్టి చాలా రోడ్స్ పైన ఎట్లా వస్తూ ఉంటాయి వెహికల్స్. ఇది మెయిన్ హైవే, బట్ ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకనే మొత్తం అంతా జామ్ అయిపోయింది ఇక్కడ మొత్తం. రైట్ సైడ్ అవుతా బెటర్, ఎందుకంటే వెహికల్స్ వస్తున్నాయి కదా. చలో ఇప్పుడు ఈ హైవే ఎక్కేసినామంటే మనకు టెన్షన్ లేదు, ఇంకా ఆరాంగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ ఇక్కడ నుంచి 263 kilometers ఉంది. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ వెళ్ళేసరికి మేబీ 7 అవుతుండొచ్చు టైము. సో ఇప్పుడు మాకు లాస్ట్ టీ బ్రేక్ ఇది. టైం ఇప్పుడు 6:30 అట్లా అవుతుంది, నైట్ అవుతుంది అనమాట. సో ఇక్కడనే ఈ వ్లాగ్ ఏం చేస్తున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే మన లాస్ట్ బ్రేక్. నెక్స్ట్ రైడ్లో లేదా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.